ఇప్పుడే ఒక ప్రోమో చూశాను, ప్రోమో నెంబర్ 3 చూసి వస్తున్నాను. ఒక 40 minutes అయింది. ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు చిర్రెత్తుకొచ్చేంత కోపం వచ్చింది మాధురి గారిని చూస్తే. ఏమండి ఆ మాధురి గారు ఆ చూపు ఏంటి నాకు అర్థం కాల. శ్రీజ గారి సైడు వేసేస్తారా ఏంటి? ఆ చూపు ఏంటండి? ఏమో చూపు షాక్. నేను ఆ చూపు చూసిన తర్వాత దాంతోపాటుగా పాయింట్ బై పాయింట్ మాట్లాడతాను. ఈరోజు రీతూ చౌదరిని చూస్తే దుమ్ము దులిపి పెట్టింది రీతూ చౌదరి గారు అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా శ్రీజ దమ్మును చూస్తే ఇది కదరా స్వామి కావాల్సింది. సైలెంట్గా పెట్రోల్ పోసి అంటించేసి నిప్పు పెట్టేసి సైలెంట్ కూర్చొని నిదానంగా నిలబడి నిదానంగా నవ్వుకుంటూ చూస్తూ ఉంది. చూసారా? హైలైట్ అనిపించింది. దాంతోపాటుగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి డ్యాగర్ ఇచ్చారు, డ్యాగర్ ఇచ్చేసి మంట పెట్టారు. మంట పెట్టిన తర్వాత వీళ్ళు నోరు జారతారని తెలుసు, ఈవిడ నోరు జారడమే కాదు దానికి మించి పేట చేసుకున్నారు. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఇది ఈ సీజన్లో ఒకటే ఒక్క స్టేట్మెంట్ మావా, నైట్ థంబ్నెయిల్ పెడదాం అనుకున్నా దీన్ని. ఈ సీజన్లో మాధురి గారు కానీ జరగబోయాయి కానీ నేను చెప్తాను ఒక మాట. మాధురి గారు ఈ వీక్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో సేవింగ్ పవర్ వచ్చి మన మాధురి గారు తుపా సంచాలక చేసి రాంగ్ సంచాలక చేసి ఫెయిల్డ్ సంచాలక చేసి మాధురి గారి వల్ల ఆవిడ సరిగా ఆడకపోయినా సరిగా అక్కడ పజిల్ పెట్టకపోయినా రాకూడని వాళ్ళకి తనుజ గారికి వచ్చింది అది. ఆ పవర్ వచ్చింది మాధురి గారి వల్ల. కాబట్టి ఖచ్చితంగా మాధురి గారు ఈ వీక్లో నామినేషన్లో ఉన్నారు. లీస్ట్లో నిలబడే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. 100% తనుజ గారు ఈవిడికి వాడితే ఎత్తిపోతల పథకమే తనుజ గారికి. మోస్ట్లీ తనుజ గారు వాడరు అనుకుంటున్నా, వాడితే ఎత్తిపోతల పథకమే మోస్ట్లీ వాడరు. వాడితే మాత్రం ఈవిడ ఉండి వాడితేనే మంచిదని ఉడాలగాడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మాధురి గారిలో ఉండే ఫైర్, మాధురి గారిలో నోరు జారే విధానం, ఇవన్నీ బిగ్ బాస్ సీజన్ 9కి అవసరం. దాంతోపాటుగా మాధురి గారు ఉంటే జస్ట్ మార్క్ మై వర్డ్స్, లైక్ కొట్టాలా ముందు లైక్ కొట్టి మాట్లాడాలా. మార్క్ మై వర్డ్స్, దీనికి యాక్సెప్ట్ చేస్తే లైక్ కొట్టాలా. మాధురి గారు హౌస్లో ఉంటే ఒక అట్లీస్ట్ 2-3 వారాలు శ్రీజ దమ్ము విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రీతూ చౌదరి గారు టాప్ 5లోకి వచ్చి నిలబడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి వీళ్ళు ఏం చేయబల్లా. మాధురి గారిని గెలుగుతూ ఉంటే మాధురి గారి సైడ్ చూస్తూ ఉంటేనే ఈవిడే రెచ్చిపోయి కంటెంట్ ఇచ్చి ఈవిడే రెచ్చిపోయి వాళ్ళు ఏదో ఒకటి అనేసి వాళ్ళని లేపేస్తారు, వాళ్ళని పైకి లేపుతారు అన్న ఫీలింగ్ క్లియర్ కనపడుతుంది. ఏం మాటలండి ఆవిడ మాట్లాడేది? ప్రతి రోజుకి ఒక మాట లూజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఎవడు భరిస్తాడు అక్కడ? మొన్న చూస్తే నేలకేసి కొట్టేస్తాను, బయట ఉంటే జుట్టు పట్టేసుకుని నేలకేసి కొట్టేస్తాను అన్నారు. ఈ రోజు చూస్తే ఇలాంటి మాటలా? పాయింట్ బై పాయింట్ వద్దాం. శ్రీజ దమ్ము ఏం చేసింది, ఆ తర్వాత ఏం జరిగింది, బిగ్ బాస్ సీజన్ 9లో జరగబోయే పెను మార్పులు ఏంటి, సూపర్ అనిపించింది శ్రీజ. ఒక్కొక్క పాయింట్ మాట్లాడతామా, ఒక్కొక్క మాట. అరే నేను ఇప్పుడే ప్రోమోలో చెప్తున్నాడు ఇదే మాట, నాకు తెలిసిన ఫ్రెండ్ నాకు మెసేజ్ పెట్టినాడు ఇదే మాట. శ్రీజ కెప్టెన్ అవుతుంది, విన్నర్ అయినా అవుతుంది ఇట్లా కానీ ఈవిడ కానీ మాధురి గారు ఉంటే. నాకు ఫ్రెండ్ పెట్టినాడు 6-9కి పెట్టినాడు. నేను వీడియో చేస్తాను ఇప్పుడు, నేను చూడాలి ఇంకా అది ప్రోమో 3. శ్రీజ మాధురి గారికి ఇస్తాను అనేసి చెప్పి ఎలా చేస్తారో చూద్దాం, బాండింగ్స్ అది ఇది అంటున్నారు. కంటే ఈవిడ పెట్టిన ఎక్స్ప్రెషన్ అది. మాధురి గారు మొన్న శ్రీజ అదే దమ్ములు మన రీతు చౌదరి రిలేటెడ్గా పెట్టిన ఎక్స్ప్రెషనే. బాండింగ్స్ అంటారు, మీరు ఎలాగా చేస్తారో ఏం చేస్తారో చూస్తాననేసి ఇస్తే, ఇలా పోయేటప్పుడు ఆవిడ చూసిన చూపు, ఆ డ్యాగర్ లాక్కున్న విధానం అస్సలు కరెక్ట్గా లేదు. ఇలా చూశారు, మరీ వెటకారంగా మరీ యాటిట్యూడ్తో చూసిన విధానం. అదే చూపులో 0.001% హైపర్ అది రిలేటెడ్గా మన రమ్య గారు చూస్తేనే నెగిటివ్గా అనుకున్నాం. కానీ మాధురి గారు వచ్చిన కంటెస్టెంట్ ఉంటారో ఉండరో వెళ్తారో వెళ్ళరో అది ఇది కాకుండా రీజన్స్ చెప్పడానికి వచ్చి జస్ట్ డ్యాగర్ ఇచ్చారు. ఆవిడ ఏ తప్పు మాట్లాడాలి, దానికే అంత చూపు చూసే అంత అవసరం ఏమొచ్చింది? మొన్న కూడా మాధురి గారా అని బిగ్ బాస్ సీజన్ 9లో వీళ్ళు ఎంట్రీ అయినప్పుడు, వైల్డ్ కార్డ్కి ఎంట్రీ అయినప్పుడు శ్రీజకి తెలియక అడిగితే దానికి కూడా తెలుసుకో నా పేరు తెలియదంట అంటే, ఏమి మీ పేరు మాధురి గారి పేరు ప్రపంచం అంతా తెలుసుద్దా? ఎలా తెలుసుద్ది? ఏంది ఎలా తెలుసుద్ది? ఎలా తెలియాలి? రూల్ ఏంటి? ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎవరైనా పరిచయం చేస్తున్నప్పుడు నా పేరు చిరంజీవి అని పరిచయం చేసుకుంటారు. ఎందుకంటే ఏమో తెలియదేమో అని. నేనేం తోపునా, నేను కూడా తెలియకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా అనేవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఫీల్ అవుతారు. కానీ మాధురి గారు అలా కాకుండా నా పేరు తెలియదా అనేటట్టుగా మాట్లాడారు. అండ్ ఆవిడ పేరు రిలేటెడ్గా బిగ్ బాస్ హౌస్లో నుంచి శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిన తర్వాత కూడా చాలామంది మాధవి గారు అని ప్రొనౌన్స్ చేస్తుంది బిగ్ బాస్ సీజన్ 9లో. ఈవెన్ రీతు చాలాసార్లు మాధవి గారు అన్నారు మాధురి గారిని, అండ్ తనుజ మాధవి గారు అన్నారు, అండ్ ఇమాన్యుల్ కూడా మాధవి అక్క అన్నారు, ఆవిడతో కూడా అన్న వాళ్ళు ఉన్నారు. అంత కన్ఫ్యూజన్ నేమ్ మాధవి అని తెలియనప్పుడు అడిగితే దానికి కూడా సీరియస్ అయ్యి ఫీల్ అయ్యి మాధురి గారు అంత కోపంగా మాట్లాడారు శ్రీజతో. అలాంటి ఆవిడ ఈరోజు వచ్చి ఏమనుకున్నాడు, మళ్ళీ సీరియస్గా చూపులు చూసే అంత ఏంటి? ఏం చూసుకొని
చాలా బ్యాడ్. అట్లా మాట్లాడడం ఇంపాసిబుల్, దట్స్ వర్స్ట్. అట్లా ఇష్టం వచ్చినట్టు చూపులు చూసి ఇష్టం వచ్చినట్టు మాటలు జరుగుతూ ఉంటాయి. అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఆవిడ చేసిన తప్పులు అవతల వాళ్ళకి ఎత్తి చూపిస్తే అంత కోపం ఏంటి? ఇప్పుడు పాయింట్ వస్తుంది, ఇంకా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డాగర్ తీసుకోవడం అండ్ ఆ చూపు చాలా యాటిట్యూడ్తో ఉంది అని రాసుకున్నాను. అండ్ మాధురి గారు రీతు గారికి కసాక్ని పొడి చేసి రీజన్స్ ఏం చెప్పారంటే, రీతు టీం అందరూ చెప్పారు డోంట్ ట్రస్ట్ హర్ అని, పవన్ని కంటెండర్ చేయాలని అనుకున్నావు. ఈ పాయింట్కి ఫుల్ క్లారిటీ లైవ్లో చూసిన వాడిగా నాకు తెలుసు. టీం అందరూ అనుకోవడమే కాదు, ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ కూడా చెప్పారు ఏమని, రీతును నమ్మొద్దని. దీనికి ముందే వాళ్ళిద్దరు చెప్పకముందే ఈవిడ కూడా తనుజ గారితో సహా అన్నారు, రీతును నమ్మలేము, రీతు ఎట్టైనా పోతే అందరూ నమ్ముతా కానీ మన టీంలో రీతును నమ్మలేదని. రీతును నమ్మకూడదని టీం లీడర్ అయిన మీతో సహా, టీంలో మెంబర్స్ అయిన ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజతో సహా అందరూ రీతును నమ్మకూడదని, రీతు ఎట్టంటట్ట ఫ్లిప్ అవుద్దని, ఆ టాస్క్ థీమే ఎట్టంటట్ట వెళ్ళిపోయే టాస్క్ అయినప్పుడు రీతు వెళ్ళిపోతే తప్పేంటి? మీరు అందరూ డిస్కస్ చేసుకుందే రీతు రిలేటెడ్గా. రీతు ఏదైనా చేస్తే ఆ అమ్మాయి టాస్క్ కోసం వెళ్ళిపోద్దని మీరు బ్యాడ్గా డిస్కస్ చేసుకొని, ఆ అమ్మాయి కోసం మాత్రమే లైవ్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, రీతు కోసం మాత్రమే వీళ్ళందరూ కలిసి ఆ టాస్క్లో ఎట్టంటట్టు వెళ్ళొచ్చు. అయినా ఆ టాస్క్లో భాగంగా ఆ అమ్మాయి కోసం డిస్కషన్ ఏం చేస్తారు తెలుసా? డబ్బులు అనేవి మాధురి గారు ఏమన్నా తెలుసా, ఆ డబ్బులు ఇప్పుడు పంచుకోకూడదు, చేసుకుంటే రీతు చౌదరి వెళ్ళిపోద్ది, ఆ అమ్మాయి కోసమే మనం లాస్ట్లో పంచుదామని డబ్బులు ఆపిపెట్టారు. అంటే ఆ అమ్మాయిని అస్సలు నమ్మలేదు. మీరు నమ్మనప్పుడు, మీరు అమ్మాయిని ట్రస్ట్ చేయనప్పుడు, ఆ అమ్మాయి వేరే టీం వాడితో ఇచ్చుకుంటే మీకెందుకు, ఇవ్వకపోతే మీకెందుకు? మీకు అసలు ఎవరిచ్చారు ఆ హక్కు? ఆ టాస్కే దొంగల టాస్క్, నోటుకు వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎలా మాట్లాడతారండి అలా? దాంతోపాటుగా ఇప్పుడే అంటారు లైవ్లో కూడా, సాయి అండ్ కళ్యాణ్ అండ్ రాము రాథోడ్ డిస్కషన్లో కూడా ఇదే పాయింట్ వస్తుంది. మాకు ఏమని వస్తుంది తెలుసా, మాకు 6 మంది ఉండే, ఏమని తెలుసా, రాము రాథోడ్ ఏమంటాడు, ఇది చెప్పాలి మా, ఇది చెప్తాను మీకు క్లారిటీ వస్తుంది, ఈవిడ ఎంత దారుణంగా థింక్ చేస్తున్నారో రీతు చౌదరి రిలేటెడ్గా, ఎంత మిస్టేక్ అనేది. రాముని కళ్యాణ్ నామినేట్ చేస్తాడు ఏమని, ఈ టీం నుంచి ఆ టీంలోకి వెళ్ళావు, అయినా కూడా అక్కడ ఏమైనా ఒరిగిందని, నీకు కంటెంట్ రావలేదని. ఓకే, నామినేట్ చేస్తే రాము ఏమంటాడు తెలుసా, లేదు మీ టీంలో ఆల్రెడీ తక్కువ మంది ఉన్నారు, నన్ను ఎందుకు రమ్మంటున్నారంటే, మీరు మీ ఉద్దేశం వచ్చి మళ్ళీ అడిగారంట రాముని, రావచ్చు కదా మా టీం కంటే, మీరు ఎందుకు వచ్చి అడిగారంటే, మీ టీంలో ఎక్కువ మంది ఉంటే కంటెంటర్స్ మీ టీంలో వాళ్ళు అవుతారు కాబట్టి మీరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు, మీకు అవసరం కాబట్టి అనే పాయింట్ రాము అంటే, మాధురి గారు ఆన్సర్ ఇస్తారు కళ్యాణ్ కాకుండా, లేదు అప్పటికే మా టీంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, మా టీంలో ఎన్ఎఫ్ మెంబర్సే ఉన్నారండు. ఇది పాయింట్, ఎన్ఎఫ్ మెంబర్స్ ఉన్నారు కానీ రీతు మీద వీళ్ళకి నమ్మకం లేక, రీతు వెళ్ళిపోతే టీం మెంబర్స్ తగ్గుతారు, ఆ అమ్మాయి మీద నమ్మకం లేక, ఆ అమ్మాయి ఎప్పుడైనా వెళ్ళొద్దనే ఆ అమ్మాయి మీద నమ్మకం లేని తనంతో రామును బతిలాడుకున్నారు. ఆ టైంలో రీతు మీద అస్సలు నమ్మకం లేదు వాళ్ళకి. అది నా పాయింట్. అలాంటి వాళ్ళు అండ్ అర్ధరాత్రి గొసుకొస్తుల్లో కూర్చొని తనుజ గారితో అండ్ మాధురి గారు, దివ్య గారు ఉన్నప్పుడు మాధురి గారు ఏమంటారంటే, డెమాన్ పవన్ నీకేమీ చేయలేదనేసి అమర్ అండ్ అర్జున్ అంటున్నారు కదా, వాళ్ళిద్దరూ అంటున్నారు డెమాన్ పవన్ నిన్ను వాడుకున్నాడు కానీ నీకేమీ హెల్ప్ చేయలేదని, నువ్వు వెళ్ళి తన దగ్గర ఉండే డబ్బులు అడిగి తెచ్చుకో అంటారు. షేర్ చేసుకోముందు తన దగ్గర డబ్బులు మాత్రం రీతు తెచ్చుకోవచ్చు, రీతు మాత్రం డబ్బులు తనకి ఇవ్వకూడదు. మీరెవరు చెప్పడానికి? తన డబ్బులు తన ఇష్టం, కంటెంటర్ అయిన తర్వాత తన ఇష్టం వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారు ఎవరు? దాంతోపాటుగా బాత్రూంలో ఏం జరిగింది తెలుసా, కంటెంటర్ ఈవిడిని సెలెక్ట్ చేసిన వెంటనే, నువ్వేంటి ఎలాగైనా డబ్బులతో అవుతావుగా, నాదెందుకు కిల్లని రాయడం అనేది సీరియస్గా మాట్లాడింది. అలా మాట్లాడినప్పుడు కాలుద్ది. దాంతోపాటుగా ర్యాపో ఏం లేదు వీళ్ళ మధ్యలో, ఎన్నిసార్లు గొడవలు అయ్యి ఎన్నిసార్లు మాటలు జరిగారు కాబట్టి ఆవిడ ఇవ్వలేదు. ఇవ్వకుండా డెమాన్ పవన్కి ఇద్దరికి ర్యాపో ఉంది, డెమాన్ పవన్ కూడా హెల్ప్ చేసిన సందర్భాల్లోనే అడిగాడు, ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు కూడా డెమాన్ పవన్కే కాకుండా సాయికి కూడా 500 ఇచ్చింది. ఏముంది తప్పు అక్కడ? ఏ తప్పు లేదు. పర్ఫెక్ట్ గేమ్ అక్కడ రీతు చౌదరి ఆడింది. ఈవిడ దాన్నే పట్టుకొని మాట్లాడుతున్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, రీతు నేను కంటెండర్ అయ్యాక నా డబ్బులు ఎవరికైనా ఇస్తా. పర్ఫెక్ట్ పాయింట్. దానికి మాధురి, నువ్వు పవన్ని సపోర్ట్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా? అసలు ఏమన్నా పాయింట్ అది? ఈవిడ ఎలా అండి ఆ మాట మాట్లాడతారు? పవన్ని సపోర్ట్ చేయడానికి వచ్చావా, రీతును సపోర్ట్ చేయడానికి వచ్చావు అంటే, రీతు చౌదరి 8 వారాలైంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి, ఈవిడ వచ్చి 2 వారాలైంది. ఈవిడ తనుజ గారిని సపోర్ట్ చేయడానికి వచ్చారా, ఈవిడ ఆట ఆడడానికి వచ్చారా? తనుజ గారిని బుజ్జగించడానికి, ఓదార్చడానికి వచ్చారు. కళ్యాణ్ పడాలా మాత్రం ఏదైనా ఓమా కళ్యాణ్ ఏడిస్తే మళ్ళీ తనుజ గారికి కళ్యాణ్ని ఓదారిస్తే వచ్చేదంతా కళ్యాణ్కి వస్తుందేమో అనుకునేమో. ఏంటి ఏడుస్తావు, చిన్నపిల్లాడువా, చూస్తే నవ్వుతారు చి అనేసి 3 సెకండ్ల తర్వాత ఆవిడ పోయి బుగ్గ రాసుకుని ఏడ్చారు. ఏంటి ఆవిడ ఎవరి కోసం వచ్చారు? తనుజ గారి కోసం వచ్చారని ఆవిడ వచ్చినట్టు కనపడుతుంది కానీ ఈవిడ వచ్చినట్టుగా కాదు. ఈవిడ 8 వారాల తర్వాత వచ్చినట్టు కనపడుతుంది, ఈవిడ 2 వారాలకి వచ్చినట్టు కనపడింది, 2 రోజులకి వచ్చినట్టు కనపడింది. ఈవిడ మాట్లాడుతున్నారా? కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్, హిపోక్రైట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మాధురి గారు. ఆ తర్వాత శ్రీజ వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉంది, శ్రీజ మధ్యలో మాట్లాడడం అనేది తనకు నెగిటివ్. కానీ ఇక్కడ మాధురి గారి విషయంలో మధ్యలో మాట్లాడడం తప్పేం కాదు. ఎందుకంటే ఈవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పంపించారు శ్రీజాని బయటికి, ఇష్టం వచ్చినట్టు గొడవ వేసుకుని పంపించారు కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్లో అమ్మాయి చూసి వచ్చింది కాబట్టి స్టాండ్ తీసుకోవడం తప్పే కాదు. దట్టు ఆ అమ్మాయి డాగర్ ఇచ్చింది కాబట్టి ఇంటర్ఫియర్ అనేది తప్పుగా అనిపిస్తుంది. శ్రీజ ఏమన్నదంటే,
మీరు ఎట్లా మాట్లాడతారండి ఇవ్వకూడదని? మీరు తనుజ గారు మాట్లాడుకోలేదా? మీరు ఇచ్చుకోవాలి, 4,000 రూపాయలు షేర్ చేసుకోవాలి, ఇచ్చుకోవాలి అనేసి మీరు మాట్లాడుకోవాలంటే అన్నదానికి కరెక్ట్ పాయింట్ అని దివ్య కూడా అంటది, కరెక్టే ఇచ్చు అనుకున్నారని. అక్కడ అనుకోలేదా మీది బాండ్? అప్పుడు రీతు చౌదరి మాట్లాడదు, మీది బాండ్ కాదా, మీది బాండ్ కదా, మీరు ఎందుకు వచ్చారో బిగ్ బాస్ హౌస్కి, తనుజ కోసం వచ్చారా? పాయింట్ చూడండి ఎంత గట్టి మాట్లాడడం. వీళ్ళిద్దరు అంటే ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ, తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కళ్యాణ్ తనుజ, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు గౌరవ్ అండ్ వీళ్ళందరూ బాండ్ కాదా, మా ఇద్దరిదే బాండా, మీ అందరిదే బాండ్ కాదా అనే పాయింట్ ఏదైతే ఉందో భయంకరమైన అగ్రెసివ్గా, సీరియస్గా, కోపంగా, బాధగా ఉంది అమ్మాయి. ఎందుకంటే వాళ్ళిద్దరిది బాండే, కానీ అమ్మాయి బాండ్ అయినా ఆటలో వచ్చేసరికి ఆటలు చాలా గట్టిగా ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది, పక్కగా ఆడుతుంది. తప్పున్నప్పుడు తప్పు అని అనాలి, కానీ ఆ టాస్క్లోనే నోటుకు వచ్చినట్టు చేయాల్సి వచ్చిన టాస్క్లో పర్ఫెక్ట్గా చేసిన దాన్ని కూడా ఆ అమ్మాయిని కూడా ఆ మాటలతో మాట్లాడితే ఎవరికైనా కాలద్ది. ఇంకా పాయింట్ గట్టిగా మాట్లాడిందండి, అంతే అగ్రెసివ్గా మాట సూపర్ అనిపించింది. దమ్ము శ్రీజ కాదు, శ్రీజ ద గేమ్ చేంజర్. పాయింట్ మళ్ళీ వస్తా, ఈవిడ దమ్మున్న రీతు చౌదరిగా కనపడ్డారు. తర్వాత మాధురి గారు, దివ్య వల్ల మాధురి గారు, అబ్బా అసలు ఏంటి మీ నామినేషన్ నా నామినేషన్ అనగానే అబ్బా మీరు ఆగండి, ఇది మాత్రం ఆ రాజకీయ స్వామి నాకు, అబ్బా మీరు ఆగండి, మీరు ఒకటి అన్నట్టుగా, అబ్బా మీరు ఆగండి, చిరాగ్గా నేను చూసారా, అది హైలైట్ అనిపిస్తుంది, అబ్బా మీరు ఆగండి. ఆ తర్వాత రీతు పెద్దగా మాట్లాడింది, అదే నేను అన్న డైలాగ్ పెద్దగా అరుచుకుంటూ చెప్పింది, మీరు మాత్రమే బాండ్స్, పక్కన వాళ్ళవి బాండ్స్ కాదంటే. ఈ మాట మాధురి గారి నోట్లో నుంచి రావడం చాలా కామెడీగా ఉంది. ఇట్స్ వెరీ కామెడీ మాట. వాళ్ళందరివి హెల్దీ బాండ్స్, నీది అన్హెల్దీ బాండ్స్ అన్న మాట ఏదైతే ఉందో మాధురి గారి నోట్లో నుంచి రావడం చాలా కామెడీగా ఉంది. వెరీ బ్యాడ్ స్టేట్మెంట్. అన్హెల్దీ బాండ్ అక్కడ ఏముంది? బిగ్ బాస్ ఏ సీజన్లో అయినా ఆ పులిహోర యాంగిల్ ప్రతి దాంట్లో ఉంటానే ఉంటుంది. అలాంటి పులిహోర యాంగిల్ వచ్చేసరి చిరాగ్గా అనిపిస్తుంది, కానీ మిగతా వాళ్ళలో లేనిది అన్హెల్దీ అనే అంత స్టేట్మెంట్ అక్కడ ఏముంది? అన్హెల్దీ బాండా? అది ఈవిడ నోట్లో నుంచి వచ్చింది అన్నమాట. ఎందుకు అంటున్నా అంటే ఈవిడ నోట్లో నుంచి వచ్చిందని. ఈవిడ పెట్టుకున్న బాండ్ ఏంటి తనుజ గారిలో? అది కాదా? అది మంచి బాండా? ఈవిడే బాండ్లు పెట్టుకుని ఈవిడే అన్హెల్దీ బాండ్, అది అన్హెల్దీ బాండ్ కదా, ఓన్లీ ఓట్స్ కోసం వచ్చినట్టే అనిపించట్లేదు. ఫస్ట్లో ఈవిడే కదా నానా అని ఆవిడ ఎగతాలుగా మాట్లాడి, ఈరోజు ఆవిడ ఎన్ని మాటలన్నా అంత ఫైర్ బ్రాండ్ అయ్యే మాధురి గారు ఎవరి మాట పడరు, ఎవరి నోట్లో నుంచి మాట వస్తే తీసుకోలేరని నాకు సార్తో చెప్పారు. అందరూ ఆవిడ చూస్తేనే అర్థమైపోతుంది ఫైర్ బ్రాండ్ లాగా ఉంటారు, ఆవిడే ఫైర్ బ్రాండ్ లాగా అనుకున్నారు. అలాంటి ఫైర్ బ్రాండ్ తనుజ గారు ఏది చెప్తే అది. ఇప్పుడే నామినేషన్స్లో తనుజ గారికి వర్సెస్ ఇమాన్యుల్కి పెద్ద గొడవ అయిపోయి నామినేషన్ చేసుకున్న తర్వాత ఆవిడ వెళ్ళేసి కామ్గా కూర్చుంటే బెడ్రూమ్లో మాధురి గారు వస్తుండే చూసి, తనుజ ప్లీజ్ మాధురి గారు వద్దండి, అస్సలు రావద్దు, మీకు దండం పెడతాం, మీ కాళ్ళు పట్టుకుంటా, నాకు స్పేస్ ఇవ్వండి, నా దగ్గర రావద్దు, ఓదార్చొద్దని కాళ్ళు పట్టుకుంటాడు. ఆయన కూడా కూర్చొని ఏం కాదు కొంచెం స్పేస్ ఇవ్వండి అంటే ఒక 5-6 సెకండ్లు 10 సెకండ్ల తర్వాత ఓకేనా అయిపోయింది అనగానే, అవ్వలేదండి ప్లీజ్ నాకు స్పేస్ ఇవ్వండి, వదిలేయండి అని కూడా వదలలేదు. అలా కాదు ఇలా కాదు, మీ ఇద్దరు బాండింగ్ బాగానే ఉంది, కళ్యాణ్ బాండింగ్ నీ బాండింగ్ బాగుంది, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు కనెక్ట్ అయ్యి అది ఇది అనేసి చెప్తున్నారు. ఈవిడ మాత్రం కనెక్ట్ అయిపోవచ్చు, ఈవిడ మాత్రం ఇదే అయిపోవచ్చు, అవతల మాత్రం అవ్వకూడదు. ఈవిడ బాండ్ ఆ మాట ఎవడనాలంటే అసలు బాండ్లే పెట్టుకొని పర్ఫెక్ట్ కంటెస్టెంట్ ఎవరైనా అంటే నువ్వు బాండ్లు పెట్టుకున్నావు అని కరెక్ట్ ఉంటుంది. లేదా బాండ్ల వరకే మాట్లాడు, హెల్దీ అన్హెల్దీ అని బాండ్స్ ఆవిడ మాట్లాడమే కామెడీగా ఉంది. మాధురి గారికి తనుజ గారికి అంత బాండింగ్ పెట్టుకుని ఆవిడ ఎట్లా అంటున్నారో నాకు అర్థం కదా. ఇప్పుడు నాకు అనిపించింది శ్రీజ దమ్ము నాట్ ఓన్లీ ఏ గేమర్, షీఈస్ ద గేమ్ చేంజర్ అని. వచ్చి ఎక్కడ ఎవరికి పెంటబెట్టి ఎవరికి మంటబెట్టి పెట్టాలో అలాంటి వాళ్ళకి క్లియర్గా ఒక్క మాట గోకు వదిలేస్తే ఆవిడ రచ్చ చేసుకున్నారు. క్లియర్గా ఎవరికి డాగర్ ఇచ్చేటప్పుడు ఏం ఆడాలి, ఏం చేస్తారో చేయండి అనేసి అన్నాం, అబ్బా ఆగండి అన్నాం, ఇలాంటి చిన్న పాయింట్స్తోనే రచ్చ చేసేసి ఆవిడకి ఇచ్చేసారు. ఆవిడ రెచ్చగొట్టారు, ఆవిడ రెచ్చిపోయారు. సూపర్ అనిపించింది. ఈ ఫైర్ మనకు కావాలి. ఈ ఫైర్ ఉంటే శ్రీజ దమ్ము మాధురి గారు ఒక 3-4 వారాలు ఉంటే శ్రీజ నామినేషన్స్లో ఆవిడ ఫైర్లు శ్రీజ దమ్ము వీళ్ళ మధ్యలో కుళాయిల దగ్గర గొడవలు జరిగినంత పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా శ్రీజ దమ్ము చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఈవిడ ఉంటే అన్నట్టుగా అనిపించింది నాకు. సూపర్ అనిపించింది. గేమ్ చేంజర్ అన్నాయి. ఆ అమ్మాయి ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9లో 3-4 సార్లు ప్రూవ్ చేసుకుంది. 1 సంజన గారిని క్యాప్టెన్ చేయడం, 2 ఇమాన్యుల్ క్యాప్టెన్ చేయడం, 3 వచ్చేసరికి ఫ్లోరా గారిని ఆ టాస్క్లు గెలిపించడం, 4వది ఈ టైంలో కూడా గేమ్ని చేంజ్ చేయడానికి కళ్యాణ్కి నామినేట్ చేసి కళ్యాణ్కి ఇంటి ఇవ్వడం, ఇక్కడ మాధురి గారికి డ్యాగర్ ఇవ్వడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ శ్రీజ దమ్ము. షీ విల్ కమ్ టు ద హౌస్, షీ విల్ కంటిన్యూ ఇన్ ద హౌస్ అని అనిపిస్తుంది. షీ డిజర్వ్స్ గుడ్, షీఈస్ గోయింగ్ గుడ్. చూద్దాం వచ్చిన తర్వాత ఎంత ఇది అవుతుందా, అలాటప్ అవుద్దా, ఉల్టా ఫల్టా అవుద్దా, బాగానే స్ట్రైట్గా నీట్గానే ఆడతారా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం షీఈస్ గోయింగ్ గుడ్. సూపర్ అనిపించింది. మీకు అనిపిస్తుంది మాధురి గారు మాట్లాడిన మాటలు తప్పు కదా? రీతు చౌదరి గారు కాన్ఫిడెంట్గా మంచిగా డిఫెండ్ చేసుకునే విధానం చాలా బాగా అనిపించింది. వెరీ నైస్, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి,
కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. 2,71,000 మంది ఉన్నారు. స్టోరీస్ చెక్ చేసి దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి మామ. 9 lakhs సబ్స్క్రైబర్స్కి 15,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. ఈ రోజు రేపు అయిపోవాలి. గట్టిగా సబ్స్క్రైబ్ కొట్టండి. నైట్కి మర్చిపోయినామో, ఈ వీడియో చూసిన తర్వాత కలిసి 8:30, 8:15, 8:30 లోపల ఒక వీడియో వస్తుంది. అది లెంతీ వీడియో. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ గారి నామినేషన్ చూస్తాను. కళ్యాణ్ వర్సెస్ మనీష్ నామినేషన్స్ 2 లైవ్లో చూశాను. ఎపిసోడ్లో వేరు, లైవ్లో వేరు. ఆ లైవ్లో వీడియో చూసి దాని మీద నా రివ్యూ చెప్తాను. ఒక 1 hour తర్వాత అప్లోడ్ అవుతుంది, చూడండి. ఇప్పుడే రికార్డ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను.